కాకమ్మక్క కథ. ఒకనాడొక ఎరుకలవాడు అడవిలో ఒక కాకిని పట్టుకుని దాన్ని వలలో వేసి వీధి వెంట వచ్చాడు. వాడు వీధి చివర ఆగి నేలలో ఒక మేకుపాతి ఆ మేకుకు కాకిని పెట్టిన వల కట్టేశాడు. ఈ విధంగా నేల మీద పడి ఉన్న కాకిని కాకమ్మక్క చూసింది. కాకుల్లో ఒక ఆచారం ఉంది. కాలు విరిగిగాని రెక్కలు విరిగిగాని అసహాయంగా పడిపోయిన కాకిని మిగిలిన కాకులు పొడుస్తాయి. ఆ ఆచారం ప్రకారం కాకమ్మక్క రోడ్డు మీద పడి ఉన్నట్టు కనిపించే అడవి కాకిని పొడవడానికి నిశ్చయించుకుంది. ఈ ప్రయత్నంలో కాకమ్మక్క కాకిని తన్నగానే వలలో చిక్కుకుపోయింది. ఏం చెయ్యటానికి కాకమ్మక్కకు పాలు పోలేదు. గట్టిగా అరిచి 4 కాకులను పిలుద్దామన్నా అందువల్ల తనకు ప్రాణాపాయమే గాని మరొకట్లేదు. అందుచేత కాకమ్మక్క భగవంతుడి మీద భారం వేసి కాగలదానికి ఎదురు చూస్తూ ఉంది. కాకమ్మక్క వలలో తగులుకోగానే పక్కనే పొంచి ఉండిన ఎరకలవాడు ముందుకు వచ్చాడు. వాడు ముట్టుకుంటే మైల సోకుతుందనే భయంతో కాకమ్మక్క వాడికి అందకుండా గెంతడానికి ప్రయత్నించింది. కాని లాభం లేకపోయింది. 2 అంగల్లో వాడు కాకమ్మక్కను అందుకున్నాడు. మొలలో నుంచి కత్తి తీసి కాకమ్మక్కను పొడవబోయినాడు. కాని వాడి పెళ్ళాం అడ్డుపడి అప్పుడే చంపమాకు, ఇంకో కాకిని దొరకని అన్నది. కొద్దిసేపట్లోనే వాళ్లు మరొక కాకిని కూడా పట్టుకున్నారు. ఎరుకలవాడు కాకమ్మను ఎరుకలిది 2వ కాకిని పట్టుకుని ఎవరికైనా కాకి రెక్కలు కావాలా అంటూ ఊళ్ళో కేకలు వెయ్యసాగారు. వాళ్ళీ విధంగా వీధి వెంట కేకలు పెడుతూ పోతుండగా ఒక ఇంటి ఆసామీ వీళ్లను చూసి, ఒరే, ఆ కాకుల్ని వదిలేస్తివా, నీకొక అణా ఇస్తా అన్నాడు ఎరుకలవాడితో. అంటే ఎరుకలవాడు, వీటి రెక్కలు అమ్ముకున్నా 2 అణాలు వస్తాయి దొరా, అణాకే వదలమంటావా అన్నాడు. వెధవా, కాకుల్ని చంపుకు తింటావుట్రా, ఏం పనిరా, వాటిని ముందు వదిలిపెట్టు అన్నాడు ఆసామి. ఇది మా వృత్తి కదా, వాటిని ఎట్లా వదలమంటావు దొరా అన్నది ఎరుకలిది. వాటిని వదిలితే 1 అణా ఇస్తానన్నాను కాదుటే అన్నాడు ఆసామి. 2 అణాలు ఇయ్యి దొరా, ఇప్పుడే వీటిని వదిలేస్తాము అన్నాడు ఎరుకలవాడు. కాకమ్మక్కకు క్షణమొక యుగంగా ఉంది. ఎరుకలవాడి చేతిలో కాకమ్మక్కను కాకిబావ చూసినా ఇతర కాకులు చూసినా కూడా చావు తప్పదు. ఎరుకలవాడి చేతిలోనూ చావు తప్పేటట్టు లేదు. ఆ ఆసామి 2వ అణా ఇవ్వటం దగ్గర పస్తాయిస్తాడేమో, ఎట్లాగురా భగవంతుడా అనుకున్నది. ఈ లోపుగా ఆ ఆసామి మనవడు లోపలికి పరిగెత్తుకుపోయి, అమ్మోయ్, మన ఇంటి ముందరే బూచివాడే కాకుల్ని చంపుతున్నాడేవ్ అంటూ తల్లికి చెప్పాడు. మీ మొహాలు మండా, మీ ఇల్లు వల్లకాడుగాను, మీకేం పొయ్యా కాలమర్రా, మా ఇంటి ముందర నిండు ప్రాణాలు నిలువునా తీస్తారా, మా ఇంటికి శని చుట్టుకోవటానికా, చూడండి మిమ్మల్నేం చేస్తానో అంటూ ఆ ఇల్లాలు వీధిలోకి వచ్చింది. తిట్టినా బతిమాలినా కూడా ఎరుకలవాళ్ళు లొంగలేదు. 2 అణాలు ఇస్తేనే కాకుల్ని వదులుతామన్నారు. చేసేది లేక వాళ్ళని తిట్టుకుంటూ ఆ ఇల్లాలు 2 అణాలు తెచ్చి వాళ్ల మొహాన కొట్టటానికి లోపలికి వెళ్ళింది. ఈ సమయంలో ఆ వీధిని జాలయ్య అనే రౌడీ కుర్రవాడు వస్తూ ఎరుకలవాళ్లను వాళ్ల చేతుల్లో కాకులను చూశాడు. చటుక్కున ఎరుకలవాళ్ళిద్దరి చేతుల మీద ఒక్కసారిగా కొట్టాడు. 2 కాకులు కింద పడ్డాయి. రెంటినీ పట్టుకుని జాలయ్య గాలిలోకి ఎగరవేశాడు. కాకమ్మ ప్రాణం దక్కించుకుని పక్క ఇంటి కప్పు మీద వాలి జాలయ్యను ఈ విధంగా దీవించింది. రౌడీ జాలయ్య కడుపు చల్లగా 10 మంది ఆడపిల్లల్ని కని 4 కాలాల పాటు సుఖంగా ఉండాలి. కా ఆ తర్వాత తుర్రున ఎగిరిపోయింది. కథ సమాప్తం.